హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఎగ్ బూజీ అండి. ఎగ్ బూజీ ఈ విధంగా మనం చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇంటిల్లపాటి చాలా సంతోషంగా కడుపు నిండా తింటారండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ఈ విధంగా ఇంత కొత్త వాళ్ళైనా సరే చూసి చేసుకోవచ్చండి. ముందుగా మనం ఒక క్యాబేజీ గడ్డ తీసుకోవాలండి. నేనైతే ఇది కిలో గడ్డ అండి. కాకపోతే నేను చేసింది మాత్రం ఇందులో నుంచి సగం అండి. అంటే హాఫ్ కేజీ గడ్డని చేశాను. అది సరిపోతుందండి. అంటే మనం వేసుకునే కోడిగుడ్లను బట్టి అది సరిపోతుంది. ఇంట్లో ఒక నలుగురు ఉంటే హాఫ్ కేజీ గడ్డ సరిపోద్దండి. అందులోకి ఒక 4 కోడిగుడ్లు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఆ టైప్లో మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ముందుగా ఏంటంటే ఇలా మనం హాఫ్ కేజీ తీసుకున్నామా, మనకి ఏ సైజు కావాలనో ఆ సైజులో దీన్ని ముందు కట్ చేసుకోవాలండి. కానీ ఏంటంటే ఈ టైప్లో దీన్ని చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పటికీ మర్చిపోరండి, అంత బాగుంది. క్యాబేజీ ఏంటంటే చాలా వరకు మంచి హెల్దీ అండ్ రెసిపీ అండి. కాకపోతే ఏంటంటే దీన్ని మాత్రం కొంతమంది మాత్రం దీని జోలికి వెళ్ళకూడదండి. అంటే ఇలా థైరాయిడ్ అలా ఉన్న వాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళకుండా కొరవ వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తినచ్చండి. హెల్దీ అయిన ఫుడ్, మంచి ఆరోగ్యమైన రెసిపీ అండి. అందుకని ఇలా ఈ టైప్లో చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఈ పీసెస్ మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. క్యాబేజీని మాత్రం ఈ టైప్లో ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోవాలి. కాకపోతే కొన్నింటి లోపల పురుగు అలా పాచిపోయి అలా ఉంటుంది. అది ఏది లేకుండా ఇలా శుభ్రంగా ఉండేదాన్ని తీసుకునేసి ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు 4 కోడిగుడ్లు తీసుకుందామండి. అవి మంచి ఫ్రెష్ అయిన కోడిగుడ్లు అండి. ఓకేనా. ఈ కోడిగుడ్లతోనే ఇప్పుడు మనం ఈ రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకుందామండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలండి. దాదాపు ఒక 3 దాకా పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు, వీటిని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసి కొంచెం అలా మగ్గనిచ్చి ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు దూసిపోసి ఇప్పుడు దీన్ని కలుపుతూ కొంచెం బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడ్డ దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని పచ్చివాసన పోయేదాకైతే వేగనిచ్చుకోవాలి. ఇవి మొత్తం ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ ఆనియన్స్ ఇవన్నింటిని బాగా వేగనిచ్చుకుని ఆ తర్వాత కట్ చేసిన ఈ క్యాబేజీ ముక్కల మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్తలా కిందకి మీదకి బాగా తిరగేస్తూ కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు కూడా అందులో వేసేసుకుందాం. చిటికెడు అంటే చిటికెడు సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత అది కూడా ఒక సగం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనిచ్చుకోవాలండి. అంటే ఈ సాల్టు ఈ పసుపు వేస్తే ఏమవుద్దంటే ఇవి తొందరగా బాగా మగ్గుతాయండి. అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే ఇలాంటి వస్తువు వేసినప్పుడు అవి 2 ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మంచి కలర్ వస్తుందండి. ఈ టైపు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, ఆ తర్వాత కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఇవి 2 వేసాక ఇలా కలుపుతూ ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి ఇవి పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూనే బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. అది అలా వేగటానికి కనీసం అంటే ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. ఇలా కొంచెం మనం సన్న మంట మీద లేదా మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కోడిగుడ్లని కొట్టి పోసేసుకుందాం. ఎప్పుడైనా సరే కోడిగుడ్లు కొట్టి పోసేటప్పుడు మాత్రం దాంట్లో ఉన్న చిన్న చిన్న పెంకులు కూడా పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ పెంకు ఏంటంటే మనం తింటే కూడా అరగదు కాబట్టి అవి కంపల్సరీ ఎతికైనా సరే వాటిని తీసేసుకోవాలి. ఆ ఒక్కటి మాత్రం కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి. ఇలా కోడిగుడ్లన్నీ కొట్టిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా కుదురుకొనివ్వాలండి. అలా కుదురుకున్న తర్వాత ఇప్పుడు తిరగేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అలా కుదురుకుంటే ఏంటంటే లైట్గా ఉండలు ఉండల టైప్లో ఈ కోడిగుడ్డు అన్నది గడ్డలు కడుతుంది కాబట్టి. ఓకేనా. అప్పుడు మనం తినేటప్పుడు కొంచెం కోడిగుడ్డు గడ్డ తగులుతూ ఇలా క్యాబేజీకి అంటుకునేసి ఇలా తింటుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత గరం మసాలా వేసుకునేసి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. అంటే రుచికి సరిపడా చూసుకుని వేసుకోవాలండి. వేసిన తర్వాత కాస్త ఇలా తిరగేసుకుంటూ
బాగా ఫ్రై చేసుకోవాలి. అది సన్నమంట మీదండి. ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఈ కోడిగుడ్డు నీసు వాసన అన్నది రాకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఏందంటే మనం సన్న మంట మీద ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీదకించి ఒక 4 రెమ్మల కొత్తిమీరని శుభ్రంగా కడిగి, ఇరిసి దాంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు ఒక్కసారి అలా తిరగేసుకునేసి, ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలా చాలా సింపుల్‌గా దీన్ని తయారు చేసుకోవచ్చండి. మంచి హెల్తీ అయిన ఫుడ్డు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంటిల్లపాది కూర్చొని ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది దేనిలోకైనా సరే ఈ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, ఇంకా చపాతీ చేసుకున్నా, ఇంకా బ్రెడ్‌ని 2 వైపులా కొంచెం వేడి చేసి దాన్ని మధ్యలో పెట్టుకొని తింటుంటే ఇంకా టేస్ట్ సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.